పెద్ద పెద్ద కాస్టింగ్లతో వందల కోట్లతో తీస్తున్న సినిమాలు ఇప్పుడప్పుడే రాలేమంటూ విడుదల తేదీలని పోస్ట్ పోన్ చేసుకుంటే ఇదే సరైన టైం అంటూ దూసుకొస్తున్నాయి చిన్న సినిమాలు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి వస్తున్నాయి. మరి ఆ చిన్న సినిమాలేంటో మనము చూసేద్దామా? భారీ సినిమాలేవి విడుదలకి సిద్ధం కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల సందడి గట్టిగానే కనిపిస్తుంది. వాటిలో దిల్రూబా, కోర్ట్, మదం, ల్యాంప్, సూర్యాపేట జంక్షన్ వంటి 5 సినిమాలు బరిలోకి దిగుతుండగా ఈ సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కోర్ట్ అండ్ దిల్రూబా సినిమాల గురించి. కోర్ట్ సినిమా విషయానికి వస్తే వాల్ పోస్టర్ సినిమాపై నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఫోక్సో చట్టం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. చూడాలి మరి నాని నమ్మిన ఈ కథ ఆడియన్స్ ని ఏ మేరకి అలరిస్తుందో. ఇదే కోవలో మంచి బజ్జు మోస్తున్న సినిమా దిల్రూబా. కావంటి కల్ట్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి విశ్వకరుణ్ దర్శకత్వం వహిస్తుండగా రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ తో మంచి మార్కులే కొట్టేసిన ఈ చిత్రం కూడా మార్చి 14నే థియేటర్లోకి వస్తుండటంతో ఎలా ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇదే రోజున వస్తున్న మరో 3 సినిమాల్లో హర్ష గంగవరపు, లతా విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన మదం, వినోద్ నువ్వుల, మధుప్రియ కీలక పాత్రలో నటించిన ల్యాంప్, ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన చిత్రం సూర్యాపేట జంక్షన్ వంటి సినిమాలు తమ లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి. చూడాలి మరి పెద్ద సినిమాలు సైడ్ ఇవ్వడంతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్న ఈ చిత్రాల్లో ఏది విజేతగా నిలబడుతుందో. For more videos like this, subscribe Big TV channel.